హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కార్తిక్ అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఇంకా నేను ఇడ్లీ బ్యాటర్ వేసాను. ఇంకా దానికోసం ఇంకా మార్నింగ్ లేచి ఇంకా పల్లీలు వేయించుకుంటున్నాను. పల్లీ చట్నీ చేద్దామని చెప్పి పల్లీలు వేయించుకున్నాక ఇక్కడ పచ్చిమిర్చి, టొమాటో, ఆనియన్స్ కూడా వేయించుకుంటున్నాను. అన్నీ ఫ్రై అయ్యాక ఇంకా అందులోనే నేను తర్వాత పెట్టుకుంటున్నాను. ఇంకా వన్ సైడ్ ఏంటంటే పప్పు నానబెట్టుకున్నాను. మ్యాంగో పప్పు చేద్దామని చెప్పి పప్పు నానబెట్టుకున్నాను. పప్పు నానబెట్టుకున్నాక అందులోకి పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా వన్ సైడ్ ఇంకా ఇదేంటి మ్యాంగో, ఆనియన్, టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను. అది ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా లిడ్ పెట్టేసి ఇంకా పెట్టుకోవడమే. ఇంకా కిచెన్లో ఇంకా కుక్కర్లో పప్పు పెట్టేసి ఇంకా బెడ్రూమ్లోకి వచ్చి ఇంకా అంతా క్లీన్ చేసుకుందామని చెప్పి అన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి. ఇంకా బెడ్షీట్ అంతా తీసేసి ఇంకా అన్నీ తెలిచేసి ఇంకా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా వన్ సైడ్ బాబు ఏడుస్తున్నాడు. ఇంకా వేయాల పని పెట్టి ఇంకా ఊపుతూ ఇంకా అన్ని పనులు చేసుకుంటున్నాను. ఇంకా మా పెద్ద బాబు ఇడ్లీ పెట్టాను. ఇంకా ఆయనే తినమని చెప్పాను. చాలా లేటుగా తింటున్నాడు అని చెప్పేసి ఇంకా ఇంట్లో కూర్చోబెట్టేసి తినమని చెప్పి ఇచ్చాను ప్లేట్. ఇంకా చిన్న బాబు చాలా ఏడుస్తున్నాడండి. ఎందుకో ఇంకా నీళ్ళు పోసేసి ఇంకా పడుకోబెట్టాను అక్కడ. ఇంకా కొద్దిగా ఏడుపాపాడు. ఇంకా నేను టీవీ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా మిగతా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేద్దామని చెప్పి మళ్ళీ ఏడుస్తాడని బాబు. ఇంకా ఆ తర్వాత కిచెన్లోకి వచ్చి పప్పుకి తిరువాత పెట్టుకుంటున్నానండి. ఇంకా పప్పు కుక్ అయిపోయింది. ఇంకా తిరువాత పెట్టుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేసి ఇంకా తిరువాత గింజలు వేసేసి ఆనియన్స్, కరివేపాకు వేసేసి ఇంకా తిరువాత పెట్టేసుకున్నాను. ఇంకా తిరువాత పెట్టేసుకొని ఇంకా పప్పులోకి కలిపేస్తున్నానండి. ఆల్రెడీ నేను పప్పు ఎనిపేసుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసి. చాలా బాగా కుదిరిందండి మామిడికాయ పప్పు. మీరు కూడా ట్రై చేయండి. ఈ సీజన్లోనే కదా మ్యాంగోస్ ఉండేది. ఇంకా పప్పు తర్వాత పెట్టేశాక ఇంకా గిన్నెలన్నీ ఉంటే ఇంకా తోమేసుకుంటానండి. చాలా ఉన్నాయండి. అమ్మ బాబోయ్! ఎంతసేపు పట్టింది ఇవన్నీ కడిగేసుకోవడానికి. ఇంకొక సైడ్ ఏమో బాబు ఏడుస్తున్నాడు. ఇంకా తొందరగా చేసుకుందామని చెప్పి ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. వంట అయ్యే లోపల 2 అయిపోయిందండి. బాయ్ పోయేసాం. ఓకే ఫోన్ చేస్తా వద్దులే. ఎక్కడికి అబ్బా సడన్గా రెడీ అయినా అనుకుంటున్నారా? గగన్ వాళ్ళ స్కూల్కి వెళ్ళాలండి. బుక్స్ అన్ని కలెక్ట్ చేసుకోవాలని చెప్పారు. లాస్ట్ వర్కింగ్ డే కదా అని చెప్పి నేను మా హస్బెండ్ ఇద్దరం బయలుదేరాము. ఇక్కడ స్కూల్ దగ్గర కూడా వచ్చేసాము మేము. 10 minutes డిస్టెన్స్ అండి మా హౌస్ నుంచి ఇక్కడికి. అవి చూపి. ఇంకా స్కూల్ నుంచి వస్తూ ఇంకా గగన్కి మాజా ఇంకా నాకు అని తెచ్చుకున్నామండి. ఇంకా సమ్మర్ ఎక్కువ ఉంది కదా, చల్లగా కొద్దిగా తాగాలనిపించింది. ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు నేను ఇచ్చినాక.
చూపించాను కదండీ! 1, 2, 3 బుక్, ఏబీసీడీ బుక్, యాక్టివిటీస్, స్టోరీ బుక్స్, ఇంకా బీసీడీ మీద అన్ని యాక్టివిటీస్ చేపించింది. ఇంకా అవన్నీ చేపించారు. ఇంకా అవన్నీ కలెక్ట్ చేసుకొని ఇంకా ఇంటికొచ్చాక నేనంతా ఇంకా కసు అన్నీ ఊడ్చుకుంటున్నాను ఇల్లంతా. ఇంకా మాప్ పెడతాము ఇంకా అని చెప్పేసి ఇంకా ఇంట్లో అంతా కసు ఊడ్చేసుకున్నాక ఇంట్లో మొత్తము బయటంతా మాప్ పెట్టేసుకుంటున్నాను. మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా ఇక్కడ షింక్ దగ్గర మొత్తం టైల్స్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా రైస్ కూడా పెట్టేసుకున్నాను బాబుకి పెడదామని చెప్పి. ఇంకా ఇవన్నీ బట్టలన్నీ మడత పెట్టాలి ఇంకా రైస్ కూడా అయిపోయినాక బాబుకి పప్పు అన్నం వేసి కొద్దిగా నెయ్యి వేసి ఇంకా అన్నం పెట్టేసుకుంటున్నాను. ఇంకా చిన్న బాబు నా ఒళ్ళ మీద అట్లా పడుకొని ఉన్నాడు, ఏడుస్తున్నాడు బాగా, అసలు ఉండడం లేదు. ఇంకా బట్టలు కూడా అన్నీ మడతేసి పెట్టాను. ఇంకా బాబు తిన్నాక నేను కూడా తింటున్నాను. మా హస్బెండ్ వస్తూ ఇంకా చిప్స్, పకోడా తెచ్చారు అండి. ఇంకా మా హస్బెండ్ కూడా అన్నం పెట్టేశాను. ఇంకా ఇది ఈవినింగ్ నుంచి కంటిన్యూ చేస్తున్నానండి వ్లాగ్. ఇంకా ఈవినింగ్ ఆకలి అవుతుంటే ఇంకా మా హస్బెండ్ వెజ్ పఫ్ అండ్ ఎగ్ పఫ్ తెచ్చారు. ఇంకా నేను మా పెద్ద బాబు ఇద్దరం కలిసి తింటున్నాము. ఇంకా మా హస్బెండ్ కాఫీ కూడా పెట్టి ఇచ్చారు. చాలా హెడేక్గా ఉంది అని చెప్తే అసలు సరిగ్గా నిద్ర లేదు. ఇంకా అందుకే పెట్టి ఇచ్చారు. ఇంకా తాగేసి కొద్దిసేపు రిలాక్స్ అయ్యాను. ఇది 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 ఇంకా ఆ తర్వాత మా హస్బెండ్ ఏదో వర్క్ ఉందని చెప్పేసి ఇంకా బయటికెళ్ళారు. ఇంకా పెద్ద బాబుకి ఇంకా అన్ని బుక్స్ అవి ఇచ్చాను కదా, ఇంకా కొద్దిసేపు రివిజన్ అంతా చేపించాను. హాలిడేస్ కదా మళ్ళీ అన్నీ మర్చిపోతాడని చెప్పేసి మొత్తం రివిజన్ చేపించాను. ఏబీసీడీ మొత్తం 1, 2, 3. ఇంకా చిన్న బాబుని పక్కన పనిపెట్టాను. ఇంకా ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా అక్కడ ఏబీసీడీ అవన్నీ ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ గగనే చేశాడు. కలర్ పేపర్స్ అండ్ ప్రింటింగ్, హ్యాండ్ పెయింటింగ్, ఫింగర్ పెయింటింగ్, కలర్స్ అవన్నీ. ఇంకా ఇక్కడ ఏబీసీడీ రాస్తున్నాడు. హ్యాండ్ రైటింగ్ అవన్నీ నేర్పిస్తున్నాను నేను.
చిన్న బాబుని ఇలా నా పైన కాళ్ళ మీద ఇట్లా కూర్చోబెట్టుకున్నానని పెద్ద బాబు కూడా వచ్చి మా కాళ్ళ మీద కూర్చున్నాడు. ఇద్దరే అల్లరికి ఇద్దరు సరిపోయినారు. ఇద్దరితో బాగా టైం పాస్ అయిపోతుందండి. టైమే తెలియట్లేదు ఇద్దరితో. ఎంతైనా పిల్లలు ఈ ఏజ్‌లోనే మన మాట ఇంటారు. ఇంక కొద్దిగా పెద్ద అయితే అస్సలు మాటే వినరు గదా! చిన్న బాబుకి స్నానం చేపిచ్చి పడుకోబెట్టి ఇక్కడ రైస్ చేశానండి కిచెన్‌లోకొచ్చి. ఇవాల్టి వీడియో ఇంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకొస్తాయి. బాయ్.